మా ప్రాణాలకు ముప్పు తెచ్చే మా ఉపాధిని దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్క్ మాకొద్దంటున్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును విరమించుకోకపోతే తడాకా చూపిస్తామంటున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని 7 గ్రామాల ప్రజలు. రాజయ్యపేట పర్యటనకు వచ్చిన హోంమంత్రి కాన్వాయ్ను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే బతుకుదెరువు పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టొద్దని మత్స్యకారులు వేడుకుంటున్నారు. హోంమంత్రి వంకలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్కుపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిరసనలతో వేడెక్కుతోంది. తమ పొట్ట కొట్టొద్దు, ఈ పార్కుని పెట్టొద్దని మత్స్యకారులు కదం తొక్కుతున్నారు. తాము సముద్రం మీదనే ఆధారపడి బతుకుతున్నామని అంటున్నారు. బల్క్ డ్రగ్ పార్కుని ఏర్పాటు చేస్తే మత్స్య సంపద పూర్తిగా నాశనమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. తమ జీవితాలు నాశనమవుతాయని భయపడుతున్నారు. బల్క్ డ్రగ్ వ్యర్థ రసాయనాలను ఎక్కడ వదులుతారో స్పష్టం చేయడం లేదంటున్నారు. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ బల్క్ డ్రగ్ పార్కుకు రాజయ్యపేటతో పాటు ఆ పరిసర గ్రామాలైన చందనాడ, బోయపాడు, అమలాపురం, బుచ్చిరాజుపేట, పాటిమీద, మూలపర్ర గ్రామాలకు చెందిన 2000 ఎకరాలను ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేటాయించింది. ఇప్పుడు తాజాగా నక్కపల్లి మండలంలోని పెదతీనాట్ల, జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం, ఎస్ రాయవరం మండలం, గుర్రాజుపేట గ్రామాల్లో అదనంగా మరో 800 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పార్కుకు భూ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు అదనంగా మరింత భూమిని సేకరించడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కొన్నాళ్ల నుంచి వీరు పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు, తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వంటి కార్యక్రమాల ద్వారా నిరసనలు చేపడుతున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇటీవలే రాజయ్యపేట, బోయపాడు మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కంటే తమకు ఉరే సరి అంటూ మత్స్యకారులు మెడలో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ పార్కుతో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. మరోవైపు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన దీక్షలు కూడా జరుగుతున్నాయి. వారికి వైసీపీ నేతలు మద్దతు పలుకుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల 7 గ్రామాల ప్రజల నిరసనలు, ఆందోళనల మధ్య అధికారులు పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్కు ఏర్పాటును అంగీకరించబోమని స్థానికులు తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ బల్క్ డ్రగ్ పార్కుని మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్నారని, అయితే అక్కడ మత్స్యకారులు వ్యతిరేకించడంతో తమ ప్రాంతానికి తెచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల నిరసనలు ఊపందుకున్న సందర్భంలో ఇప్పటికే 13 మంది మీద కేసులు కూడా పెట్టారు. అయితే తాము కేసుల కోసం ఆలోచించమని, తమ జీవితాల మనుగడ సమస్యగా దీన్ని చూస్తున్నామని అంటున్నారు. పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజయ్యపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను.
రాజేపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కు సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను.